బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తుకు తెలంగాణ సర్కార్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేసింది. సిఐడి డీజీ నేతృత్వంలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేయబోతోంది. 5 పోలీస్ అధికారులతో స్పెషల్ టీం నిందితులను విచారించబోతోంది. సిట్ బృందంలో సీనియర్ పోలీస్ అధికారి రమేష్ రెడ్డి, ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అడిషనల్ ఎస్పీ చంద్రకాంత్, డీఎస్పీ శంకర్లు ఉన్నారు. 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ప్రత్యేక బృందాన్ని డీజీపీ ఆదేశించారు. రైట్, ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారానికి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, అంటే బెట్టింగ్ యాప్స్ సంబంధించిన వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం అయితే కొంత సీరియస్ గానే ముందుకెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే దాదాపు 6 నెలల కాలంలోనే 19 మందికి పైగా ఈ బెట్టింగ్ యాప్ల కారణంగా వారంతా కూడా ఆత్మహత్యలకు పాల్పడడం తీవ్ర విషాదాన్ని నింపింది. మొత్తం ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి సీరియస్ గా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. లేదంటే మాత్రం వచ్చే రోజుల్లో తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి అసెంబ్లీలో కూడా కొంత చర్చ కూడా జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం అయితే సిట్ ను ఏర్పాటు చేయడం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేసి ఈ బెట్టింగ్ సంబంధించి మొత్తం మూలాలతో సహా ఎక్కడెక్కడ దీనికి సంబంధించిన వ్యవహారాలని, అంటే తెలుగుకు సంబంధించిన వ్యక్తులు కొంతమంది కీలకంగా వ్యవహరిస్తున్నారు. అంటే బయట నుంచి వేరే దేశాల నుంచి కూడా దీన్ని కొంతమంది ఇక్కడ తెలుగు పీపుల్ తో కలిసి ఈ వ్యవహారాన్ని నడుపుతున్న అనుమానాల నేపథ్యంలో మొత్తం అసలు ఈ సూత్రధారులు ఎవరు, ఇక్కడ ఈ బెట్టింగ్ యాప్స్ కు ప్రమోట్ చేయడంతో పాటుగా ఆ తర్వాత దీనికి పూర్తి సపోర్ట్ చేసిన వారు ఎవరు అనే విషయాన్ని కూడా గుర్తించే ప్రయత్నం చేయడంలో భాగంగానే ఈ సిట్ ఏర్పాటునైతే ప్రభుత్వం చేసిందని చెప్పాలి. ఎవరైతే సీనియర్ పోలీస్ అధికారి, ఐజీ స్థాయి అధికారి ఎం రమేష్ తో పాటుగా ఆయనకు సీనియర్ ఐపీఎస్ అంటే ప్రస్తుతం వివిధ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సింధు శర్మ, తర్వాత వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్ తో పాటు శంకర్లు కూడా ఈ మొత్తం సిట్ లో వారిని సభ్యులుగా నియమించారు. ఈ సిట్ కు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఆల్రెడీ ఇప్పుడున్న కేసులను వారంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఇప్పటికి మనకు తెలుసు పంజాగుట్ట, తర్వాత మియాపూర్ రెండు పొజిషన్లు కూడా చాలా మంది ప్రముఖులపై కూడా కేసులు నమోదై 25 మంది టాలీవుడ్, బాలీవుడ్ యూట్యూబర్స్ పై కూడా ఆల్రెడీ మొత్తం ఈ 2 పొజిషన్ లో కలిపి కేసులు నమోదైన నేపథ్యంలో వాటికి సంబంధించి పూర్వపరాలు కూడా పరిశీలించే ప్రయత్నిస్తారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ను ఇలాంటి ప్రముఖులు ప్రమోట్ చేయడం మూలంగానే చాలా మంది దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. అది అంటే అందులో మోసాలు ఉన్న విషయాన్ని మర్చిపోయి చాలా మంది ప్రముఖులు చేయడంతో వారంతా కూడా మాయలో పడిపోతున్నటువంటి భావన పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ సిట్ బృందం విచారించబోతుంది. మరి ఇప్పుడు సిట్ ఈ బాలీవుడ్ అంటే ఈ ప్రముఖుల పైన ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వీరిపై ఎట్లా ముందుకెళ్ళబోతుంది, అరెస్ట్ల పర్వం కూడా ఉండబోతుంది అనే విషయంలో మాత్రం కొంత ఆసక్తికరమైన చర్చ అయితే కొనసాగుతుంది. ఏదేమైనా వచ్చే రోజుల్లో మాత్రం చాలా సీరియస్ గానే సిట్ తన దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉంటుంది. మొత్తంగా బెట్టింగ్ యాప్స్ అనేవి కూడా పూర్తి నిర్మూలించే దిశగా ఈ సిట్ యొక్క ప్రయాణం ఉంటుందన్నటువంటి అభిప్రాయం అయితే మనకు పోలీసు వర్గానికి తెలుస్తోంది. జోష్న. ఓకే, రైట్ రమణ.